పీపీపీ పద్ధతి అనేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇప్పుడు కాదు, లండన్లోనే అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్కి సంబంధించినటువంటి ప్రప్రదంగా, ఇప్పుడు కాదు 200 సంవత్సరాల క్రితం అక్కడ లోకల్ ట్రైన్, మెట్రో ట్రైన్కి అప్పటి నుంచే దీనికి ఆజ్యం పోశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో జరిగినటువంటి అభివృద్ధిలో. ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోస రాజకీయం చేస్తున్నారు. మోస రాజకీయం ఇప్పుడు నవ్వానే డేస్ పనికిరాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత శరవేగంగా జనం అభివృద్ధి పదంలో కోరుకుంటున్నారు. ఎంత అభివృద్ధి అంటే రాకెట్ కన్నా వేగంగా కోరుకుంటున్నారు. దాన్ని తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ఖాళీ ఖజానా పెట్టావు కదా, అక్షయ పాత్ర లేదు. ఏమి చేసావు? నువ్వే వేసావు దీన్ని బీజం. 17 కాలేజీలు కడతానన్నావు. నీ దగ్గర ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ప్రాక్టికల్గా నీ దగ్గర అంశం లేనప్పుడు నువ్వెందుకు ఇంత భారాన్ని తీసుకొచ్చావు? నువ్వు అన్నావు కదా అప్పుడు, ఒక రాజధాని అమరావతి పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 29 గ్రామాల్లో అభివృద్ధి చేయాలా అని అన్నవాడివి. ఇప్పుడు 17 కళాశాలలు తీసుకొచ్చి, వైద్య కళాశాలలు తీసుకొచ్చి మరి దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలా? దీని ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు. నేను ఆల్రెడీ కట్టేశాను. అది ఎక్కడ కట్టావండి? ఇవాళ చూడమనండి, అన్ని పునాదుల్లో ఉన్నాయి, సగంలో ఉన్నాయి. ఒక 10 దాదాపుగా 5 కట్టాడు, 10 పునాదుల్లోనే ఉన్నాయి. మరి వాటన్నిటి కట్టాలంటే ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు ధనం రావాలంటే 2 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేయాలని ఒక సంకల్పం 2 ఏళ్లలో చేయాలా? చేయాలంటే ఎట్ట సాధ్యం అవుద్ది? సాధ్యాసాధ్యాలను చూసుకొని చేయాలా? నువ్వు చేయలేదా లిక్కర్ స్కామ్లు? నువ్వు డిజిటల్ పేమెంట్ చేయకుండా మరి 3,500 కోట్ల రూపాయలు బొక్కేసావు కదా. ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా ప్రైవేట్ పబ్లిక్ విద్యార్థులకి ఏ ఇబ్బంది లేదు. ఆయన చెప్పే విద్యార్థులకి మెడికల్ అందుకోకుండా చేస్తారన్నారు పీపీ విధానం వల్ల. నేను వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లాగేసుకుంటాను అది అని చెప్తున్నాను. అట్లా ఏం కాదు, భ్రమలు కల్పిస్తున్నాడు, జనాల్లో అపోహ సృష్టిస్తున్నాడు, యాగి చేస్తున్నాడు. నర్సీపట్నం వెళ్తా ఉన్నాడు, జనాల్ని సమాయత్తం చేసి ప్రభుత్వం ఒక సంఘటితమైనటువంటి పరిస్థితి తీసుకురావడం కోసం, శాంతి పద్ధతులను విఘాతం కలిగించడం కోసం చూస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఖబర్దార్, కుదరదు కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఖరి మార్చుకోండి. పీపీపీ ఏదో పీపీపీ పద్ధతి అంటే ప్రజలకు వ్యతిరేకం అనుకుంటా ఉన్నారు. కాదు, 2 ఏళ్లలో తయారు చేసి దాంట్లో నాణ్యమైనటువంటి విద్యనిచ్చి మెడికల్ కాలేజీని డెవలప్ చేసి డాక్టర్లని ప్రపంచవ్యాప్తంగా మంచి నాణ్యమైనటువంటి డాక్టర్లు తయారు చేయడం కోసమే పీపీపీ పద్ధతి. నవ్వారే డేస్లో ఐటీ సెక్టార్లో ప్రపంచం సర్వేగంగా ముందుకెళ్తా ఉంటే పవర్ బిఐలో, ఏఐలో, లాంగ్వేజెస్లో అంత సర్వేగంగా ముందుకెళ్తా ఉంటే ప్రపంచమంతా కూడా, ఈ రోజున మీరు పీపీపీ పద్ధతిలో ముందుకెళ్ళలేకుండా ఆటంకపరుస్తా మోసపోసినట్టుగా మీరు రాజకీయాలు చేయాలి, శవరాజకీయాలు చేయాలా? రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు నిర్మించాలనుకుంటే కుదరదు. మీరు గవర్నమెంట్ సొమ్ముతో అవి కట్టి బొక్కేయాలనుకున్నారు. ప్రభుత్వ సొమ్ము 20,000 కోట్ల రూపాయల ఖజానా నుంచి తీసి ఈ 10 ఏళ్ళు కట్టేసి 10 ఏళ్ళలో సగం 1000 కోట్ల రూపాయలు 10,000 కోట్లు మీరు తినాలనుకున్నారు. 17 కాలేజీలకు అనుమతి ఇచ్చావు. ఎక్కడే సంఘం అంటే అక్కడే ఉంది. అతను వస్తున్నాడు అంటే అతను తెరలేసుకొని తిరిగేవాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజలు వేడెక్కించి రోడ్డు మీద పెట్టి వాళ్ళని ఇది చేయడానికే వస్తున్నాడు, కానీ న్యాయపరంగా అయితే రావట్లేదు. అతను న్యాయం చేయాలనుకున్నప్పుడు ఆ రోజు దళిత డాక్టర్ అయిన సుధాకర్ గారిని ఎందుకు సార్ మాస్క్ అడిగినందుకే కదా అంత వేధించి రోడ్డు మీద ఈడ్చి కొట్టాడు, చంపాడు అతన్ని. అలాంటి వ్యక్తి ఈ రోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయడానికి వస్తాడా? కాదు. ఇది అంతా ప్రజల్లో ఒక వేడిని కల్పించి ప్రజలు తను కూడా అతను చూడడం ఆనందపడ్డా. అతను ఎప్పుడు అదే గాని పాలన చేస్తాననే వ్యక్తి అయితే ఇలా చేయడు సార్. అక్కడ రుషికొండ అనగా ఇలా తనఖాలు పెట్టి ఏంటి సార్ అతను ఏం చేశాడని ఆ రోజు ప్రజల్లోకి వచ్చి ఈ అన్యాయం జరిగిందని నిలబడ్డా సీఎం గా 5 సంవత్సరాలు ఉండి ఎప్పుడు తెరలు కట్టుకుని
పట్టుకొని తిరిగాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఒక నిజంగా 10th క్లాస్ పిల్లలు మన క్యాపిటల్ ఎక్కడ ఉందమ్మా అంటే చెప్పుకోలేని పరిస్థితి 5 సంవత్సరాలు అనుభవించాం. అలాంటిది ఈ రోజు వచ్చి నేను ఇక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర పోలీసులు అంటే పోలీసులు వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోతామంటే పార్టీలు చంద్రబాబు నాయుడు లోకేష్ గారైనా అలా నాయకుడు కాదు. వెళ్ళని ప్రజలు తెలుస్తుంది, ప్రజలు తెలుసుకుంటారు అనే వదులుతున్నారు కానీ అదే పోలీస్ పర్మిషన్ ఉండి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో బంధించారు. అదే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అరెస్ట్ చేస్తే లోకేష్ అన్న పాదయాత్రలో చాలా అడ్డంకులు వచ్చాయి. అంటే ఎలాంటి మూర్ఖుడు అని ప్రజలు తెలుసుకోవడానికే వదిలేరు కానీ మనం ఏదో చెయ్యాలని కాదు. మనల్ని రెచ్చగొడుతున్నాడు, మనమైతే రెచ్చిపోము. మనం శాంతి పరంగా రాజకీయం చేస్తాము, శాంతంగానే ఏ పని చేయాలన్నా ప్రజల్లోకి వెళ్తాం కానీ ఇలా వేదంగా వెళ్ళాం. ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఇకపై అతనికైతే లైఫ్ లేదు, జీవితంలో అయితే వైఎస్ఆర్ పార్టీ రాదు. అది ప్రజల్లో తెలుసుకున్నారు. ఇది తెలుసుకోవడం ఏంటంటే 2024 175 వచ్చిందేదో తెలుసుకున్నారు కాబట్టి ఇది కన్ఫర్మ్ గా జరుగుతుంది సార్. కానీ ఒకటి అతను ఏం చేస్తున్నాడు అనేది అతనికి తెలియాలని ప్రజలు ఎదుగుతున్నారు సార్. అది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 వరకు పరిపాలించారు కదా, ఆయన ఉద్దేశించే ఎన్నో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. కానీ అది పూర్తి అవ్వకుండా ముందే అక్కడికి వచ్చి చూసేస్తాను చేసేస్తాను అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నువ్వు పూర్తి చేస్తుంటే అది నువ్వు వెళ్ళకెళ్ళేది నీ కోసం ప్రజలే 4 మంది నాయకులు కానీ విద్యార్థులు కానీ అందరూ చెప్పుకోవాల్సిన ఉన్నావు. ఈ రోజు వచ్చి అక్కడ వచ్చి ధర్నా చేస్తాను అన్ని చేస్తానన్నే ఆ ధర్నా చేయడం వల్ల నీకు సిగ్గు చేయడం తప్ప ఇంకొక వేరే ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే నువ్వే చేస్తుంటే ఇక్కడ వరకు ఎవరు రారు, నీకు పర్మిషన్ ఇవ్వక్కర్లేదు, నువ్వు ఏం చేసినా నువ్వు చెల్లిపోతావు. కానీ ఏదో మెడికల్ కాలేజ్ చేసాను, మెడికల్ కాలేజ్ అక్కడ ఏ మెడికల్ కాలేజ్ ఇదే యూట్యూబ్ లో చూసాను, దాంట్లో కూడా పిల్లర్స్ చేసాను. దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? అదే మెడికల్ కాలేజ్ కట్టుంటే ఎంతో మంది విద్యార్థులకు ఉంది కదా. 5 సంవత్సరాలు పోలవరం లేదు, అమరావతి లేదు, మెడికల్ కాలేజ్ అన్నారు, మెడికల్ కాలేజ్ లేదు, 3 రాజధానులు అన్న 3 రాజధానులు విశాఖపట్నం అసలు శంకుస్థాపన చేసిందే లేదు. ఒకటైతే వాస్తవం, నీకు ఉండడానికి అయితే ఒక ప్యాలెస్ అయితే కట్టుకున్నావు, అది పూర్తయింది. ఇప్పుడు చెప్పుకోదగ్గ అవుతుంది, అది ఉంది. అక్కడికి వచ్చి చూపించు నేను కట్టానంటే వాస్తవంగా చూడడానికి అందరికీ ఉపయోగపడుతుంది. అంతేగాని మీరు అక్కడికి వచ్చి ధర్నా చేసినంత మాత్రాన ప్రజలేమి నీకు అంగీకరించరు. అదే పూర్తి చేసి ఉంటే చాలా మీకు పూలబాట వేసి నడిపించాల్సిన అవసరం నర్సీపట్నం ప్రజలకు ఎంతగానో ఉంది. డాక్టర్ సుధాకర్ గారు కూడా N95 మాస్క్ అడిగినందుకు ఇవ్వకపోగా డాక్టర్ని వేధింపులు చేశారు. ఇలాంటి వ్యక్తి మెడికల్ కాలేజ్ ని బాగు చేస్తారని ఎలా నమ్ముతారు ప్రజలు? సార్, దళితులందరూ మన డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నాన్ని ఎంతో వేధించడం జరిగింది. నడి రోడ్డు మీద ఏదో ఉగ్రవాదుని చెయ్యి కట్టించి ఇదే రోడ్ల మీద నడిపించడం జరిగింది. ఈ మనస్తాపన జరిగి ఏదో పిచ్చోడు అన్నట్టు నిజంగా పిచ్చోడిని చేసి ఆయన చంపించడం జరిగింది. ఇవన్నీ చేసి నువ్వు ఈ దళితుల్లో చూడలేనప్పుడు నువ్వు ఎక్కడో పెద్ద ఓడబోటు చేస్తానంటే ఏంటి ఓడబోటు చేస్తావు? ఒక దళితులు నువ్వు గౌరవించిన తర్వాత అనంతబాబు మీరు దైవం దౌర్జన్యం చేసినంత మీరు పూలబాటలో ఎమ్మెల్సీ అనంతబాబు పూలబాటలో నడిపించారు. అది మీరు దళితుల మీద ఏమాత్రం కూడా ప్రేమ లేనట్టు మీరు నటిస్తున్నారంటే. అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కి అసలు పర్మిషన్ లేదు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేదు. ఫస్ట్ పాయింట్ అది. అనకాపల్లిలో ఈ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఉంది, కానీ ఎవరికి తెలియకుండా నర్సీపట్నం ఇది ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పర్మిషన్ లేకుండా ఈ 500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే మెడికల్ కాలేజ్ కి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏమో మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయలేదు అనేది ఆరోపణ చేస్తూ మరి విజిట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మెడికల్ కాలేజ్ కి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఉంటే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ని రిలీజ్ చేసింది, ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగాలి. కానీ అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ తోటే మంత్రంగా మెడికల్ కాలేజ్ ప్రారంభించి, అలాగే ఈ డాక్టర్ గారు సుధాకర్ గారు నర్సీపట్నంలో కోవిడ్ టైంలో డాక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి ఆయన మరణానికి కారణం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడం అనేది చాలా పర్మిషన్ లేకుండా రావడం అనేది కరెక్ట్ కాదని నాకు అభిప్రాయం. గతంలో ఉన్నప్పుడు ప్యాలెస్లు తర్వాత ఈ సచివాలయకి రంగులు ఇవన్నీ వేసుకున్నారు. ఎందుకు ఈ మెడికల్ గారి మీద ఇంత చిన్న చూపు చేశారు? ఇప్పుడు ఆయనకి రావడానికి అంటే ప్రజల్లోకి రావడానికి ఎటువంటి కార్యక్రమాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజల నుంచి ఎటువంటి ఆయనకి సపోర్ట్ రావడం లేదు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు తీసుకొని మెడికల్ కాలేజ్ విషయం తీసుకొని
ఆయన కంప్లీట్ చేయలేదు. 5 years వేస్ట్ చేసి టైం అంతా వేస్ట్ చేశారు. ఆయన ఈ 5 years లో కనీసం 25% కూడా కంప్లీట్ కాలేదు ఆ మెడికల్ కాలేజీలు. తూతు మంత్రంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజేమో పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నేను అధికారానికి వచ్చినట్లయితే పీపీ విధానాన్ని రద్దు చేస్తామంటూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది పీపీపీ విధానం ద్వారా 30 ఏళ్ళ వరకు వాళ్ళు అది దాన్ని మెయింటైన్ చేస్తారు ప్రైవేట్ వ్యక్తులు. తర్వాత ప్రభుత్వానికి వస్తాయి. తర్వాత ఇంకా విషయం ఏంటంటే ఏ కేటగిరీలోనే ఫీజు పెంచలేదు. బి కేటగిరీలో 12 లక్షలు ఉన్నటువంటి మెడికల్ సీటు ఈరోజు 10 లక్షలకే పీపీ విధానం ద్వారా 10 లక్షలకు వస్తుంది. అది మరి 2 లక్షలు తగ్గుతుంది కాబట్టి పేదవాడికి అది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.